రమేష్ చంద్ర ఫోటో ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. నేను గెలిచిన తర్వాత ముందుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాన్ని చూసుకుంటూ కాణిపాకం గుడికి వెళ్ళి ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళా. మా ఇంటి నుంచి మురళీమోహన్గా వెళ్ళి కౌంటింగ్ కేంద్రం నుంచి మా ఇంటికి ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో ఈ ప్రెస్ క్లబ్లో అనేక సందర్భాల్లో ఉద్యమాలు నడిపి పాత్రికేయ సోదరుల గురించి గలం విప్పి కలంతో పనిచేసి ఇదే చిత్తూరులో చాలా ధర్నాలు రాస్తారోకోలు చేసి వెళ్ళిన మురళీమోహన్ మళ్ళీ ఎమ్మెల్యేగా నా కుటుంబంలోకి రావడం, నా ఇంట్లోకి రావడం అంతే అనుకున్నాను. ఈ రెండింటికి మధ్య నాకు ప్రత్యేకమైనటువంటి తేడాలు అయితే కనపల్లా. నాకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే మురళిగా ఎంత ఫీల్ అయినానో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు జర్నలిజంలో అదృష్టం ఏంటంటే జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించింది 1999లో నుంచి అయితే 2000 నుంచి అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అయ్యా. అప్పుడు అక్రిడేషన్లో ఎంత కష్టం మీకు అందరికీ తమ్ముడు మహేష్ అందరికి కూడా తెలుసు. మురళీకృష్ణ నంబర్ కూడా అక్రిడేషన్లో 15 ఏళ్లకు ముందే అక్రిడేటెడ్ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన మొదటి ఏడాది నుంచే యూనియన్లో యాక్టివ్ అయినాను. ఎట్లా యాక్టివ్ అయ్యానంటే తిరుపతి ప్రెస్ క్లబ్కి పెద్ద ప్రెస్ గత 24 ఎన్నికల్లో మీ అందరి సహకారంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ మెజారిటీతో 164 సీట్లు గెలవడం జరిగింది. అలాగే మీడియానే కాదు పాత్రికేయులు కూడా పెద్ద పాత్ర పోషించారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ చేసిన అరాచకాలను కావచ్చు, అక్కడి నాయకులని కావచ్చు ప్రచారం చేసి ప్రజల్లోకి చైతన్యంగా తీసుకుపోయి తెలుగుదేశం గెలుపులో మీది కూడా ముఖ్యమైన భాగంగా భావించి మీ అందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం పెట్టుకొని మేము మిమ్మల్ని సన్మానించే ఒక రోజుని ఇంటిమేట్ చేసి అందరూ మేము ఎవరైతే అందుబాటులో ఉన్నామో మురళన్న కావచ్చు, థామస్ గారు కావచ్చు, అమరన్న కావచ్చు, నాని అన్న కావచ్చు, బాణం కావచ్చు, అందరూ ఎక్సెప్ట్ మా రాష్ట్ర ముఖ్యమంత్రులు కాకుండా ఈ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు మీది అవైలబిలిటీ చూసుకొని ఒకరోజు ఘనంగా మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించే రోజు అనుకుంటాం. అలాగే ఏదైతే నాకు అశోక్ గారు కావచ్చు, ఇంకొందరు కావచ్చు పైన స్లాబ్ ఒకటి వేసి కొన్ని సమస్యలు చెప్పున్నాడు. ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి అందరికీ మంచి చెడుని అర్ధరాత్రి అయినా అది ఏ టైం అయినా కావచ్చు మీరు అందుబాటులో ఉండి ప్రజలకు సమాచారం ఇచ్చే మీలాంటి వ్యక్తులకే ఫస్ట్ మేము ఏమన్నా చేయగలిగితే అది పాత్రికేయులకు, జర్నలిజానికి సంబంధించిన వ్యక్తులకే చేయాలి. సభ్యులు మనతో పాటు జర్నలిజంలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన శ్రీ మురళీమోహన్ గారు పూతనపట్టు శాసనసభ్యులుగా గెలుపొందడం సంతోషకరం. మురళన్న గెలవడం అనేది ఇక్కడ ప్రతి ఒక్క జర్నలిస్ట్ గెలిచినట్టే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయం వేరే, మన మధ్యలో ఉన్న వ్యక్తి పోయేసి మన గలంగా అక్కడ కూర్చోవడం వేరే. ఒక జర్నలిస్ట్ గెలిచినట్టే ఇక్కడ